హాయ్ ఫ్రెండ్స్, 7th ఫిబ్రవరి వెన్స్డే మేము హంపీకి బయలుదేరాం. హంపీకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ హోస్పేట్ జంక్షన్. ముందర అక్కడికి ట్రైన్లో చేరుకున్నాం. ఇక్కడ నుండి హంపీలో మొట్టమొదటగా శ్రీ యంత్రోద్ధారక హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ శ్రీరాముడు హనుమాను మొదటిసారిగా కలిసిన ప్రదేశం అని చెప్పుకుంటారన్నమాట అండి. ఈ పాత్వే అని చూసారా, ఇది కంపా భూప పాత్వే అని అంటారన్నమాట అండి. ఇది మీరు చూస్తున్నది కోదండరామ స్వామివారి దేవాలయం. ఇది సూర్యనారాయణ స్వామివారి దేవాలయం. ఇది యంత్రోద్ధారక హనుమాన్ స్వామి టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ నాకు ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాను. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇది ఇప్పుడు మనం ఉన్నదంతా కిష్కింద. ఈ నది కనబడింది చూసారా, ఆ నది అవతల హనుమంతుడు జన్మస్థలం అట. అక్కడ అంజనాద్రి అంటారు దాన్ని. యువతలదంతా కిష్కింద. ఆటోలో బయలుదేరి గణేష్ టెంపుల్కి వెళ్తున్నామట అండి. చూసారా, పెద్ద గణేష్ ఒకే రాతితో చెక్కారు. ఇదంతా పెద్ద గణేష్ ఉన్నటువంటి కాంప్లెక్స్. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ హంపీ నగరంలో ఉన్నటువంటి వాటిని ఆ బామని సుల్తాన్లు డిస్ట్రాయ్ చేసేసారు. తర్వాత మేము వెళ్ళింది ఉగ్ర నరసింహస్వామి, ఇక్కడ ఫోటో తీసాం. తర్వాత ఈయన శివలింగం. కొంత లింగం నీటిలో ఉంటుంది, కొంత లింగం ఏమో మనకి బయట కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా పురాతనమైనవే. ఇవన్నీ వాళ్ళ యొక్క డిస్ట్రాయ్లో ఇది అవ్వడం వల్ల పూజకి పనికి రాకుండా పోయాయి ఇవన్నీ. లేకపోతే పూజ చేస్తూ ఉందో మనం. తర్వాత ఇదంతా మ్యూజియం. ఇవి కూడా అంతే. అక్కడ డిస్ట్రాయ్ అయిపోయినటువంటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ మనకి విడిగా పెట్టారు. విడిగా ఉన్నవి కాబట్టి విడిగా పెట్టారు. వీటిని మనం మ్యూజియంలో చూస్తున్నామట అండి. ఆ తర్వాత మేము లోటస్ మహల్కి బయలుదేరాం. ఇది బేస్మెంట్, క్వీన్స్ అంటే రాణుల యొక్క మహల్కి, ప్యాలెస్కి బేస్మెంట్. ఇది రాణి మహల్ అంటారు. దీన్ని లోటస్ మహల్ అని, చిత్రాంగిని మహల్ అని అంటారు. కృష్ణదేవరాయల యొక్క ఇద్దరు భార్యలు కూడా ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉండేవారు. అంటే ఇంచుమించు చెప్పాలంటే వర్చువల్ ఎయిర్ కండిషనర్ రెసిడెన్స్ మాట అండి. అప్పట్లోనే కట్టారు. చూసారా, అవన్నీ దీపాలు పెట్టడానికి వాటికి కూడా ఉంది. ఇది ఒక బావి. ఇక్కడ వాచ్ టవర్ ఉంది. ఇక్కడ గార్డ్స్ ఉండేవారు. పూర్వం కూడా అంటే ఈ రాయల్ ప్యాలెస్ని వీళ్ళు క్వారంటైన్ చేస్తూ ఉండేవారు అన్నమాట అండి. ఇది వాచ్ టవర్. ఆ తర్వాత మేము రంగా టెంపుల్కి వెళ్ళాము. ఇది చేశారు, ఇది టెంపుల్. కానీ దీంట్లో పూజలు జరగవు. కారణం, మన దేవుళ్ళని ఆ సుల్తాన్లు బద్దలు కొట్టేశారు. ఆ తర్వాత మేము బయలుదేరి విఠల్ మందిరానికి వెళ్ళాము. ఈ విఠల్ మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇక్కడ రాతి రథం ఉంది. తర్వాత మ్యూజికల్ పిల్లర్స్. ఇది 15th సెంచరీలో దేవరాయ రాజు గారు నిర్మించారు. చూసారా, ఇది విష్ణుమూర్తి రథం, రాతి రథం. ఈ రథం కదలదు. ఇది ఏంటంటే మనకి 50 రూపాయల నోటు మీద కూడా మనకి దీన్ని ముద్రించారు. ఇది మ్యూజికల్ పిల్లర్స్. చూడండి, నువ్వు వాయిస్తున్నాడు వినండి. ఇది విఠల మందిరం. దీంట్లో కూడా దేవుడు లేడు కాబట్టి ఏంటంటే ఒక మాన్యుమెంట్స్ లాగా ఉన్నాయి అంతే. ఇవన్నీ కూడా ఇది కళ్యాణం మండపం అంటారు దీన్ని. ఇక్కడ చూసారు, ఆంజనేయ స్వామికి శ్రీరాముడు ఉంగరం ఇస్తున్నాడు, సీతాదేవికి మనముని. ఇట్లా అనేక చిత్రాలు, రామాయణ కథ చిత్రాలని వీటి మీద చిత్రీకరించారు. ఇది చెట్టు పువ్వులు పూస్తే కాయలు కాయదట, కాయలు కాస్తే పువ్వులు పోయేదట. ఇవన్నీ చూస్తుంటే మనకి ఇమీడియట్గా గుర్తుకొచ్చేది ఏంటి చెప్పండి? ఘంటసాల గారు పాడినటువంటి అహో ఆంధ్రభూజ మంచి మనసుల సినిమాలో పాడారు. అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి.
ఇప్పుడు ఆ పాట విందాం, చూడండి ఎంత యాప్ట్గా ఉంటుందో. ఓహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కనుచూపు కరువైన వారికైనా కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు. అక్కడ నుంచి మేము బయలుదేరి, అంటే చూడండి ఇక్కడ బ్యాటరీ కార్ ఉంది, ఈ బ్యాటరీ కారులో బయలుదేరి కృష్ణా టెంపుల్, కృష్ణా బజార్, పుష్కరిణి. ఇది కృష్ణా బజార్. ఇక్కడ బంగారం అది అమ్మేవారటండి, బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు. అప్పుడు లోటే ఉంది. ఇది కృష్ణా టెంపుల్. ఇవన్నీ కూడా మీకు 1565 తలికోట యుద్ధం జరిగింది ముస్లిం సుల్తాన్లకి, విజయనగర రాజులకి. దాంట్లో ముస్లిం సుల్తాన్లు మోసంతో నెగ్గి మన యొక్క సంపదనంతటినీ దోచుకుపోయారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంపద మంది. మన దగ్గర నుంచి సంపద గుర్రాల మీద, ఏనుగుల మీద, మనుషులతోటి సంపద 6 నెలలు పట్టుకెళ్ళారట. ఇది రాణివాసం యొక్క స్విమ్మింగ్ పూల్ చూసారా, స్విమ్మింగ్ పూల్. అక్కడ మేము ఫోటోలు తీయించుకున్నాం. ఆ తర్వాత వీరభద్రుడు దేవాలయానికి వెళ్ళాం. అక్కడ స్వామివారిని దర్శించుకున్నాం. ఈ విరూపాక్ష దేవాలయం 7th సెంచరీలో టెంపుల్. ఈ ఒక్క దేవాలయంలో మాత్రమే పూజలు నిర్వర్తిస్తున్నారు. ఇది 9 అంతస్తుల గోపురం. ఈయన విరూపాక్షుడు, పంపాపతి అని కూడా అంటారు. విరూపాక్షుడు అంటే ఏంటంటే ఐస్ వితౌట్ ఫామ్, అంటే విరూప నో ఫామ్, ఆకారం లేనిది. అక్షుడు అంటే కళ్ళు, కళ్ళు ఆకారం లేనిది. ఇక్కడ శివలింగం అన్నమాట అండి. తర్వాత ఇక్కడ భువనేశ్వరి, విద్యారణ్య గోపురాలు కూడా ఉన్నాయి. చూసారా, ఇది 3 ముఖాల నంది. అక్కడ ఉంది లక్ష్మీ ఏనుగు. లక్ష్మీ ఏనుగు చేత కూడా ఆశీర్వచనం చేసుకున్నాం. ఇది అప్పుడు భక్తులు వాళ్ళు ఉండేది అన్నమాట అండి. ఇక్కడ గంధం అరిగించి దీంట్లో వేసేవారటండి. చూసారా, ఇన్వర్టెడ్ షాడో పడుతుంది. 52 మీటర్స్ గోపురం యొక్క ఇన్వర్టెడ్ షాడో ఇక్కడ పడుతుంది. ఇది పిన్ హోల్ కెమెరా ఎఫెక్ట్ అన్నమాట అండి. చూడండి అప్పుడే ఎంత ఇంజనీరింగ్ ఎంత ఇదైందో. ఇది భూగర్భంలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్. నేను నా వైఫ్ కూడా కిందకి దిగి అమ్మవారిని దర్శించుకున్నాం. ఇది ఆలయం బయటకు వచ్చాము. ఇక్కడే పెద్ద కోనేరు ఉంది. పూర్వం ఇది డ్రింకింగ్ వాటర్ ఉపయోగించేవారట. ఏవో కోతులు అక్కడ ఉంటే నేను దాన్ని క్యాచ్ చేశాను. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఆంజనేయ స్వామి శివలింగం. ఇది చూసారా, 2 స్టోరీ బిల్డింగ్స్ అప్పుడే కట్టారు రాతితోటి. గ్రేట్ కదా, 600 సంవత్సరాల క్రితం. ఇది పెద్ద నంది. చూసారా, ఇవన్నీ కూడా మనకు షట్టర్ సెంటర్ చూసారా, అట్లాంటివి. పూర్వం ఇక్కడ వజ్రాలు, వైడూర్యాలు అన్నీ పెట్టుకుని అమ్మేవారట. అన్ని రకాలు. ఇంకా కొన్ని షట్టర్స్లో ఒకటి, కొన్ని షట్టర్లో ఒకటి. ఇది ఇంటర్నేషనల్ లార్జెస్ట్ మార్కెట్ అండి అప్పట్లో, వరల్డ్లోనే. అది తిరిగి వచ్చేసాం మళ్ళీ హొసపాట్ జంక్షన్, రిటర్న్ అయిపోయాం ఇంటికి.
వీలైతే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూసి రండి, చాలా బాగుంది. ఓకేనా?